హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం వికే జయలక్ష్మి గారు రచించిన అవసరానికే అమ్మ అనే కథను విందామా? ఇక కథలోకి వెళ్తే, వారం రోజుల నుంచి అరుంధతికి కాళ్ళు భూమి మీద నిలబడ్డం లేదు. ఒకటే ఉత్సాహం, కంగారు, బెదురు, ఏదో జంకు అన్నీ కలిపి అలజడిగా ఉంది ఆమెకు లోలోన. దానికి కారణం వారం క్రితం ముద్దుల కొడుకు అమెరికా నుంచి చేసిన ఫోన్ కాల్ మరి. అమ్మా, మీ కోడలు వచ్చే నెలలో మీకు మనవణ్ణి అందించబోతోంది. నీకు తెలుసు కదా, తనకంటూ ఎవరూ లేరు. తన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. డాక్టర్లు బెడ్ రెస్ట్ అవసరం అంటున్నారు. అన్నీ చేసుకోవడం కష్టంగా ఉంది. ప్లీజ్ అమ్మా, ఎలాగైనా మీరు అమెరికా రావాలి. నేను టికెట్లు పంపిస్తున్నాను. ఎన్నాళ్ళు ఆ పల్లెటూరులో ఉంటారు? మీరు మాత్రం ఎంచక్కా అమెరికా అంతా చూడవచ్చు. నేను మీకోసం ప్రేమతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వచ్చేయాలి, తెలిసిందా అంటూ ఫోన్ చేస్తే కాదని తను మాత్రం ఎలా అంటుంది? ఆమె ఆనందానికి అవధుల్లేవు. అందరికీ ఈ వార్త చెప్పి మురిసిపోసాగింది. చుట్టాలకి, పక్కాలకి, బంధువులకి, మిత్రులకి వివరంగా చెప్పసాగింది. ఇదిగో ఇది విన్నారా? మా కోడలు నీళ్ళోసుకుంది. మా అబ్బాయి మమ్మల్ని అమెరికా రమ్మనమని టికెట్లు పంపించాడు. 7 సముద్రాలు దాటి సీతారాములలాగా పుష్పక విమానంలో కూచుని అమెరికా వెళ్తున్నాము తెలుసా అంటూను 2-3 రోజుల్లో అవసరమైన కాగితాలు, ఫ్లైట్ టికెట్ వచ్చేశాయి. కానీ ఒకటే టికెట్టు. ఇది చూడగానే అరుంధతి ఉత్సాహమంతా నీరు కారిపోయింది. ఇదేంటి, ఆయన్ని వదిలిపెట్టి నేనెలా వెళ్తాను? ఇక్కడ ఆయన్ని ఎవరు చూసుకుంటారు? ఎప్పుడూ ఆయన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఇన్నేళ్ల దాంపత్య జీవితంలో చుట్టాలిళ్లలో పెళ్ళిళ్ళు, పేరెంటాలు అయినా వెళ్తే ఇద్దరము వెళ్ళడం, లేకపోతే మానేయడం, తర్వాత ఎప్పుడో కలిసినప్పుడు సంజాయిషీ ఇచ్చుకోవడమే కానీ అర్జునరావు గారిని ఒంటరిగా వదిలి వెళ్ళింది లేదు. తన జీవితంలో మొదటి స్థానం భర్తదే, తర్వాతే కొడుకు. అనిరుద్ ఏకైక పుత్రరత్నం అయితే అయ్యాడుగాక. భర్తని వదిలి వెళ్ళే ప్రసక్తి లేనే లేదు అని ఖచ్చితంగా నిర్ణయించేసుకుంది. కానీ అర్జున్ రావు గారు నచ్చజెప్పడం మొదలుపెట్టారు. చూడు అరు, అక్కడ కోడలు పిల్ల డెలివరీ టైం. ఎవరూ సాయం చేసేవాళ్ళు లేక మనవాడు ఎంతో మొహమాటంతో నిన్ను రిక్వెస్ట్ చేశాడు తోడుగా ఉండమని. నేను వచ్చి ఏం చేస్తాను చెప్పు? మనిషి మీద మనిషి మారమే కానీ నాకు ఆ కోర్టు, క్లయింట్స్ వదిలి ఎలా రాగలను? నువ్వు ఒక్కదానివే వెళ్ళు, మరేం పర్వాలేదు. అక్కడి మెరుపుల మైకంలో మనవణ్ణి చూసుకున్న ఆనందంలో, కొడుకు కోడళ్ళ ప్రేమలో నన్ను మర్చిపోయావంటే అనాథ అయిపోతాను. ఇక్కడ నా పనులన్నీ ముగించుకొని నేను వస్తాను. మనవణ్ణి చూసి, అమెరికా అంతా చూసి ఎంచక్కా ఇద్దరం చక్కర్లు కొట్టి చక్కగా ఇండియా వచ్చేద్దాం కలిసి, సరేనా? ఆయన మాటలు విని అరుంధతి సిగ్గుపడిపోయింది. పోదురు, మీకెప్పుడు వేళాకోళమే. ఒక్కదాన్నే అంత దూరం, వేరే దేశం వెళ్ళాలంటే నాకెందుకో భయంగా ఉంది తెలుసా అంది కళ్ళు పెద్దవి చేస్తూ. లాయరు గారు వారం రోజులు కింద మీద పడి పరుగులు తీసి మొత్తం మీద వీసా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ వెళ్ళి భార్యని అమెరికా విమానం ఎక్కించారు. అదే విమానంలో అమెరికా వెళ్తున్న తోటి ప్రయాణికుణ్ణి అరుంధతికి ఏదైనా సాయం అవసరమైతే చేయాల్సిందిగా అభ్యర్థించి తమ ఊరికి తిరిగి వెళ్ళిపోయారు. అరుంధతి మొట్టమొదటిసారిగా ఒంటరిగా దేశం కాని దేశం, పాతాళలోకం అమెరికా వెళ్తోంది. మనసులో ఆందోళన, భయం, ఉత్సుకత అంతా కలగలుపుగా ఉన్నాయి. 24 గంటల ప్రయాణం. ముందు జ్యూరిక్లో కొన్ని గంటలు ఆగాల్సి ఉంటుంది. తర్వాత న్యూయార్క్లో అనిరుద్ ఫ్రెండ్ కెనడీ ఎయిర్పోర్ట్లో కలిసి తన ఫ్లాట్కి తీసుకెళ్ళి మర్నాడు చిన్న విమానంలో అక్కడి నుంచి అట్లాంటా పంపిస్తాడు. అట్లాంటాలో భార్యాభర్తలిద్దరూ ఆమె కోసం ప్రేమగా ఎదురు చూస్తూ ఉంటారు. అయినా సరే ఆవిడకి టెన్షన్గా ఉంది. అరుంధతి ఇంటర్ వరకు తణుకులో చదువుకుంది. కొద్దో గొప్పో ఇంగ్లీషు చదవగలదు, కానీ మాట్లాడలేదు. ఈ విమానంలో కొంతమంది తెలుగు వాళ్ళున్నారు. భోజనం కూడా పర్వాలేదు. కానీ ముందు ముందు ఎలా ఉంటుందో.
24 గంటల ప్రయాణం ముళ్ళ మీద కూర్చున్నట్లుగా గడిపింది అరుంధతి. విశాలమైన కెనడీ విమానాశ్రయంలో తోటి ప్రయాణికుడి సహాయంతో అనిరుద్ ఫ్రెండ్ అఖిల్ని కలుసుకుంది. 2 గంటల కారు ప్రయాణం అనంతరం వాళ్ళింటికి చేరుకున్నారు. అఖిల్ భార్యని, చిన్నబాబుని చూడగానే అరుంధతికి ఎంతో హాయిగా అనిపించింది. స్నానం, పూజ, భోజనం కానిచ్చేసరికి నిద్ర ముంచుకొచ్చింది. మర్నాడు మధ్యాహ్నం 1 గంటకి ఆమెని అట్లాంటా ఫ్లైట్కి ఎక్కించారు అఖిల్ దంపతులు. కరెక్ట్ టైంకి అట్లాంటా చేరుకుంది విమానం. ఎయిర్పోర్ట్కి వచ్చిన అనిరుద్ తల్లి కాళ్ళకి నమస్కారం చేశాడు. అరుంధతికి అలసటంతా తీరిపోయిన ఫీలింగ్. అమ్మా, ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం. నీ సామాన్లు గుర్తుపడితేనే నేను వాటిని ఈ ట్రాలీ మీద పెడతాను అంటూ ముందుకు దారి తీశాడు. కోడలు కనిపించకపోవడంతో కొంచెం నిరాశ కలిగిన డెలివరీ రోజులు కదా అన్న విషయం స్ఫురణకి రాగానే ఎలా వస్తుంది ఈ టైంలో అని తనకు తానే సర్ది చెప్పుకుంది. లావణ్య చాలా భారంగా ఉందని డాక్టర్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారని చెప్పాడు. అనిరుద్ దారిలో ఇంటికి వెళ్ళేసరికి కోడలు నిద్రలో ఉంది. బడలిక తీరకుండానే వంట పనిలో పడిపోయి కొడుక్కి కోడలికి వడ్డించి తను ఇంత తిని వంటిల్లు శుభ్రం చేసుకుని మంచం మీద వాలిపోయింది అరుంధతి. 2వ రోజు తెల్లారుతూనే ఫోన్ గణగడమంటూనే అరుంధతికి మెలకువ వచ్చింది. హాల్లోకి ఒక్క ఉదుటున వచ్చి ఫోన్ అందుకుంది. భర్త గొంతు వినగానే ప్రాణం లేచొచ్చినట్లయింది. అర్జున్ రావు గారు చాలా గాబరాగా ఉన్నారు. భార్య క్షేమంగా అట్లాంటా చేరుకుందో లేదోనని. ఆవిడ ప్రయాణం విశేషాలన్నీ పూసగుచ్చినట్లు గబగబా చెప్పసాగింది. ఈలోపు అనిరుద్ తన గదిలో నుంచి వచ్చి ఫోన్ అందుకుని, సారీ డాడీ, నేనే ఫోన్ చేద్దామనుకుంటున్నాను. ఈలోపు మీరే చేశారు. అమ్మ గురించి కంగారు పడ్డారా అని మాట్లాడసాగాడు. మర్నాటి నుంచి అరుంధతి ఇంటి పనిలో పూర్తిగా నిమగ్నమైపోయింది. ఇల్లు సర్దుకోవటం, వంట, వడ్డింపులు, కోడలికి పరిచర్యలు, రోజు ఎలా గడిచిపోతుందో అస్సలు తెలియడం లేదు. ఆవిడ ఎప్పుడూ తన జీవితంలో ఇంత కష్టపడి ఎరగదు. భర్త సంపాదన తక్కువగా ఉన్న రోజుల్లో కూడా ఇంట్లో పని మనిషి ఉండేది. ఇంట్లో చిన్న చితక పనుల దగ్గర నుంచి బట్టలు ఉతకడం దాకా అన్నీ చక్కగా చేసి పెట్టేది. వంట మట్టుకు అరుంధతి చేసేది. ఎందుకంటే భర్తకి అరుంధతి చేతి వంట తప్ప ఎవరు చేసినా నచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు పని అబ్బాయికి తాను నేర్పించిన వంట ఎంతవరకు భర్త తినగలుగుతున్నారో తలుచుకుంటే ఆమె కళ్ళు చెమర్చాయి. అనిరుద్ పొద్దున్నే 8 గంటలకల్లా బ్రెడ్డు పాలు బ్రేక్ఫాస్ట్గా తీసుకుని ఆఫీస్కి వెళ్తే రాత్రి 7 గంటలకి అలసి సొలసి ఇల్లు చేరి భార్య దగ్గర కాసేపు కూర్చొని స్నానం చేసి కానిచ్చి భోజనాల దగ్గర తల్లితో కొంతసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి నిద్రకి ఉపక్రమిస్తాడు. ఆదివారం బోళ్ళంత పని. ఇంటి క్లీనింగ్, వాషింగ్ మిషన్లో బట్టలు ఉతకడం, మిషన్తో బయట నీట్గా గడ్డి కట్ చేయడం, తోట పని వగైరా వగైరా. అల్లారు ముద్దుగా పెరిగిన సుపుత్రుడు ఇలా కష్టపడుతుంటే అరుంధతి మనసంతా అదోలా అయిపోయేది. ఇండియాలో అయితే మగవాళ్ళు ఇంటి పనులు అంతలా అస్సలు చేయరుగాక చేయరు. తినడానికి కూడా తీరిక లేని ఈ దేశంలో వీళ్ళు ఏం సుఖం బావుకుంటున్నారో అర్థం కావడం లేదు అరుంధతికి. అదే అంది కొడుకుతో. కన్నా, ఇదే మన ఊళ్ళో అయితే అన్ని పనులకి అంతమంది పని మనుషులు ఉంటారు. కోడల్ని పసిపిల్లాడిని చూసుకోవడానికి ఆయా రాత్రి పగలు ఉంటుంది. అందుకే నా మాట విని మన దేశం వెళ్ళిపోదాం పదరా. అనిరుద్ తల్లి మాటలకి నవ్వేశాడు. వదిలేయమ్మా ఇవన్నీ, మనం బజారుకు వెళ్ళి వారానికి సరిపడ్డ సరుకులు తెచ్చుకుందాం పదా అంటూ మాట తప్పించేశాడు. పెద్ద పెద్ద స్టోర్స్లో సామాన్లు అన్నీ వెదజల్లినట్లుగా ఉన్నాయి. ఎవరికేం కావాలంటే వాటిని బుట్టలో వేసుకుని కంప్యూటర్ దగ్గరికి వెళ్తే సరిగ్గా తూచి పెద్ద బిల్లు కాగితం చేతిలో పెట్టడం చూసి అరుంధతి అబ్బురపడిపోయింది. ఇక్కడికి మన దేశానికి ఎంత వ్యత్యాసం కదా. ఎంత నిజాయితీ ఇక్కడ. ప్రతి ఆదివారం టంచనుగా భర్త దగ్గర నుంచి ఫోన్ కాల్. ఆయన గొంతు వినగానే ఆమె మనసు భారంగా అయిపోతుంది. ఆయనతో కాసేపు ముచ్చటిస్తే ఎంతో ఊరటగా అనిపిస్తుంది ఆమెకి. 15 రోజుల అనంతరం కోడలు అందమైన బాబుని ప్రసవించింది. సిజేరియన్ చేసి బిడ్డను తీశారు. అంతా సంతోషించారు బాబుని చూసి. వినాయక నవరాత్రులలో పుట్టాడని గణేష్ పెట్టాలంది పేరు.
కానీ ఆమె మాటకి విరుద్ధంగా కొడుకు కోడలు పిల్లాడికి జశ్వంత్ అని రాయించేశారు. 10 రోజుల పాటు లావణ్య హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అనిరుద్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉండేవాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చేవాడు. అరుంధతి కోడల్ని మనవణ్ణి చూడాలని ఎంతో ఉవ్విళ్ళూరేది. కానీ ఒక్కతే వెళ్ళలేదు. కొడుకు తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర దింపాలంటే చాలా లేట్ అయిపోతుంది. అందుకని అనిరుద్ తల్లికి నచ్చచెప్పేవాడు. అమ్మ, కొన్ని రోజులు ఓపిక పట్టు, లావణ్య బాబును తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు మనసు తీరా చూసుకుందువు కానీ. సరే అంటూ రోజంతా ఒక్కతే ఉండేది. ఇంట్లో ఏం తోచేది కాదు. ఎవరితో మాట్లాడుతుంది? ఇరుగా పొరుగా ఇంట్లో బందీఖానాలా అనిపించేది. టైం గడిచేది కాదసలు. ఒంటరిగా ఉండటం నరకప్రాయంగా అనిపించేది. గట్టిగా అరవాలనిపించేది. చాలా భయంగా ఉండేది. లావణ్య మనవడు ఇంటికి రాగానే ఒక్కసారిగా పని చాలా పెరిగిపోయింది అరుంధతికి. ఒక్క నిమిషం కూడా తీరిక లేనట్లు ఊపిరి సలపనంత పని. ఒకటే పని. మనవడితో ఆడుకోవాలన్న ఆనందం, ఆశ ఆవిరైపోయాయి. కష్టం మీద నిలగడిచింది. ఇప్పుడు ఆవిడకి మనసు శరీరం రెండూ అలసిపోయినట్లుగా అనిపిస్తోంది. ఆవిడకి ఇంటి మీద గాలి మళ్ళింది. ఇక్కడ ఏ పని మీద మనసు లగ్నం చేయలేకపోతోంది. అనిరుద్ ఇంటికి రాగానే, బాబు, ఇప్పుడు లావణ్య కాస్త తేరుకుంది కదా, నన్ను మన ఊరి పంపించేయరా కన్నా. అక్కడ మీ నాన్నగారు ఒక్కరే ఏం తిప్పలు పడుతున్నారో ఏమో. నా మనసు బేజారుగా ఉందిరా. ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తోందిరా నాన్న అని జాలిగా అడిగింది. ఏంటమ్మా అలా అంటావు? ఈ ఇల్లు నీది కాదా? నాన్నగారు గుర్తుకు వస్తే ఆయన్ని ఇక్కడికే పిలుద్దాం. ఇంత ఖర్చు పెట్టి ఈ దేశం తీసుకువస్తే అప్పుడే వెళ్ళిపోతానంటావే? ఎలాగే అమ్మా? కనీసం 6 నెలలైనా ఉంటే బాబు కూడా కొంచెం పెద్దవాడవుతాడు. నువ్వు ఇంకా ఏమీ చూడలేదు కూడా ఈ దేశంలో. అన్నీ చూసి స్థిమితంగా వెళ్దువు, సరేనా అని అనిరుద్ బతిమాలేసరికి కాదనలేకపోయింది. అరుంధతి మనసు మూలల్లో బెంగగానే ఉన్నా సరే, ఒకరోజు సాయంత్రం అరుంధతి వంట చేస్తూ కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది. అదృష్టవశాత్తు ఆ రోజు అనిరుద్ ఇంటి దగ్గరే ఉన్నాడు. వెంటనే ఆమెని కారులో హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. టెస్టులు చేసి డాక్టర్ చెప్పిందేంటంటే, మీ మదర్కి హై బీపీ ఉంది, దాంతో స్పృహ తప్పారు. ఈసారి ఎలానో సేవ్ అయ్యారు, లేకపోతే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. పూర్తి విశ్రాంతి, ట్రీట్మెంట్ చాలా అవసరం. డాక్టర్ అరుంధతిని అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు. కానీ అరుంధతి ఒప్పుకోలేదు. కన్నా, నేనిక్కడ ఒంటరిగా ఉండలేనురా. వీళ్ళ భాష నాకు అర్థం కాదు. ఈ తిండి నేను తినలేనురా. ఇంటికి పోదాం పదా అని పట్టుబట్టి ఇంటికి వచ్చేసింది. అనారోగ్యం వల్ల రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. చాలా అవిశ్రాంతిగా ఉంటోంది. ఇంతలో ఆవిడికి కొడుకు కోడళ్ళ సంభాషణ చెవిన పడింది. అత్తగారిని ఏ పని మీద పిలుచుకున్నారో ఆ పని పూర్తి అయ్యింది కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆవిడని వెనక్కి పంపేయండి. ఆవిడకేదైనా పెద్ద జబ్బు కానీ చేస్తే ఆ సేవలు ఎవరు చేస్తారు? అంతేకాదు, ఇక్కడ వైద్యం కూడా ఎంత కాస్ట్లీయో మనకు తెలియందేముంది. డాలర్లు మనం ఎక్కడి నుంచి తేగలం? నిజమే, బాగా చెప్పావు. నేను వీలైనంత త్వరగా అమ్మని ఇండియా పంపేసే ఏర్పాట్లు చేస్తాను అన్నాడు అనిరుద్. అరుంధతి మనసు ఒక్కసారిగా అల్లకల్లోలమైంది. అయితే వీళ్ళకి అమ్మ కాదు, పని మనిషి అవసరం పడిందన్నమాట. అందుకేనన్నమాట నన్ను పిలిచింది. మనుషులు ఎంత అవకాశవాదులు. బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆత్మీయతలు వేటికి విలువ లేనే లేదు. ఇన్నాళ్ళు అహర్నిశలు వీళ్ళ కింద ఇంత చాకరీ చేసి ఇవాళ నేను జబ్బు పడేసరికి వాళ్ళకి బరువైపోయాను. ప్లీజ్ అమ్మా, నువ్వు ఎలాగైనా రావాలి అని పట్టింది ఎందుకన్నమాట. ఆవిడ మనసు బాధతో మూలిగింది. బీకే విజయలక్ష్మి గారు రచించిన అవసరానికే అమ్మ అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇటువంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ. A very special thanks to the story writer VK Vijayalakshmi garu for this wonderful and amazing story. అవసరానికే అమ్మ.